సూపర్ స్పెషల్గా మునగాకు ఎగ్ వేసి ఫ్రై చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఈ మునగాకు ఫ్రై అనేది ఎలా చేస్తారు, ఏంటి, దీనికి ఏమేమి తీసుకోవాలి అవన్నీ మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసే విధానాన్ని చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మునగాకుని నీట్గా ఈనెలు లేకుండా కాడలని లేకుండా శుభ్రంగా సపరేట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నారు. చూడండి నీట్గా చేసుకున్నారు. ఈ విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఆకుని శుభ్రంగా క్లీన్గా కడిగి వాష్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని లిమిటెడ్ సైజులో దాన్ని కట్ చేసి పక్కన ఉంచుకున్నారు ఫ్రెండ్స్. అలాగే 4 ఎగ్స్ తీసుకున్నారు. తగినంత కారం, ధనియాల పొడి, పసుపు పొడి అండ్ పసుపుతో పాటు సాల్ట్ కొంచెం తీసుకున్నారు. ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా మనం దీనికి వేసుకుంటారు. చేసే ఏ విధంగా చేస్తారు అనేది ఆ విధానాన్ని మనకి ఇప్పుడు చూపిస్తారు. మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించారు, ప్యాన్ పెట్టుకున్నాము. తగినంత ఆయిల్ అనేది మనం ఇప్పుడు వేసుకుంటాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. 4 స్పూన్స్ ఆయిల్ కదా, ఓకే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఏమి ఇవ్వబోతున్నారు? ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఏం వేసుకోబోతున్నారు? ఇందులో ఆనియన్ వేస్తున్నారు. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ వేసే సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఆనియన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ వేడికి ఉంటుంది కదా. వేడిగా ఉన్న ఆయిల్లో ఈ ఆనియన్ వేయగానే ఇది తడిగా ఉంటుంది కదా, అది ఆయిల్ అంతా వచ్చి పైన పడుతుంది. కాబట్టి లేడీస్ మీరు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీ ఫేస్ మీద కూడా పడుతుంది. కొంచెం దూరంగా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వంట చేయండి. ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తున్నా, కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాము త్వరగా అయ్యేదానికి. ఓకే, ఫాస్ట్గా అవ్వడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అనేది వేసుకుంటే ఆనియన్ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది. వేస్తున్నాను మునగాకు. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మునగాకు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మునగాకు ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు. లేడీస్కి మునగాకు క్లీన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దాని నీళ్ళన్నీ సపరేట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, అవన్నీ తీసి ఆకులన్నీ నీట్గా ఉన్నాయి చూసి క్లీన్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆకు అనేది చాలా లేట్. మునగాకు ఈ ఆకులో ఐరన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు కాలంలో ఈ మునగాకు ఎక్కువ వాళ్ళు చేసుకొని తినేవాళ్ళు. అందుకే ఐరన్ ప్రాబ్లం అనేది ఉండేది కాదు వాళ్ళకి. మ్యాక్సిమం మనం మంత్లీ 1 or 2 టైమ్స్ అన్న మునగాకు తినడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిక్యూర్ అవ్వచ్చు. నెక్స్ట్ హెల్తీ ఫుడ్ కూడా మునగాకు దొరికినట్లయితే మీరు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకోవడం వల్ల ఎగ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు మునగాకులో కూడా ఐరన్ అనేది మనం బేసిక్గా మనకు ఐరన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ ఐరన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి రెండు హెల్దీ ఫుడ్సే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు ఏమన్నా మీకు దొరికితే, ఆకు ఏమన్నా ఇలాంటివి దొరికితే, రేర్గా దొరుకుతుంది. టౌన్లో సిటీస్లో దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ విలేజెస్ పర్సన్స్కి అయితే ఈ ఆకు అనేది విరివిగా దొరుకుతాయి. కానీ మనకి ఇప్పుడు దొరికినంత వరకు తీసుకొని మీరు మ్యాక్సిమం మంత్లీ 1 or 2 టైమ్స్ చేసుకొని తినండి. హెల్త్ కూడా హెల్దీ మంచిది కూడా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారుగా ఇలాగే ఈ ఆకుని ఈ ఆయిల్లో ఇట్లాగే మగ్గనివ్వాలి. ఎందుకంటే తగినంత ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అందులోని ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇది తినడం చాలా థైరాయిడ్కి అన్నిటికీ కూడా నయం అయ్యేదానికి అవకాశం ఉంది. మునగాకు తినటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. మనకు సపోర్ట్ చేస్తుంది. మునగాకు వల్ల మనకు చాలా మేలు జరుగుతాయి. కాబట్టి మునగాకు కంపల్సరీగా ఎన్నో రకాలుగా మనం వంట చేసుకోవచ్చు. మునగాకు వల్ల చాలా రెసిపీలు ఉన్నాయి. పొడి ఉంది, పప్పులో వేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. దీన్ని చాలా రకాలుగా మనం ఎన్నో విధాలుగా మనం చేసుకునేదానికి అవకాశం మనకు ఉంది.
పప్పులో వేసి చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చడి చేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. పొడి కొట్టుకున్న టేస్ట్ ఉంటుంది. మునగ వల్ల చాలా రకాలైన మనం వంటలు చేసుకోవచ్చు, ఒకే రకం కాకుండా. ఇప్పుడు మనం గుడ్డు వేసి ఇప్పుడు మనం ఇలా చేసుకున్నా కూడా ఇది ఒక రకం. విషయంలో మంచి ప్రోక్షణ బాగుంటాయి. ఇది ఆకు చేసుకోండి, ఎందుకంటే మందు లేదు మునగాకు చెట్లకి. మనం ఇంటికాడ పెట్టుకుంటాం కాబట్టి మనం మందు లేదు, దీనికి మందులు లేని. ఇప్పుడు చాలా వరకు బయట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కెమికల్ లేనట్టు ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు, ఎక్కువ కాస్ట్ పెట్టి కొని అట్లా తినడం. దానివల్ల కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అట్లా రావడం ప్రాబ్లం అనేది ఉంది. బేసిక్గా మనం ఏ ఫుడ్ తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది మన పెద్దవాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళు చక్కగా మనకు వివరించి చెప్పేవాళ్ళు. మునగాకు కూడా ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంది మనకు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఈ రెసిపీ కూడా. ఆకు క్లీన్ చేసుకోవడమే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ ఈ చేయడం అనేది అంతా కుకింగ్ అంతా ఫాస్ట్గా అవుతుంది, సింపుల్గా కూడా అవుతుంది. ఆకు కూడా కోసి పెట్టి ప్యాకింగ్ చేసి పెట్టారంటే ఆకు తనిగా వచ్చేస్తుంది, వీణులు తనిగా పోతాయి. అట్లా క్లాతులు చుట్టి పెట్టినా కూడా కారం పొడి, ధనియాల పొడి వేసేసారు, తగినంత ఉప్పు వేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా ఈ ఆకుని తడి బట్టలో చుట్టి పెట్టినా కూడా, తడి పొడిగా ఉన్న బట్టలో చుట్టి పెట్టినా కూడా ఆకు ఈనెలు సపరేట్ అయినా కూడా అవి తీసుకోవడం కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. అయినా ఓపిక్గా దీన్ని చేసుకోవాలి. హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు కూడా అట్లాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్ వేసుకుంటున్నారు. ఎగ్స్ మనం డైరెక్ట్గానే ఇట్లా చేసి వేసుకోవచ్చు. అది రాకపోతే అది అవన్నీ తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఫ్రెండ్స్. అంటే కొంతమంది అలాగా పగలు కొట్టడం కష్టంగా ఉంటుంది, తెలియదు కదా, చేయలేరు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలా చేయగలుగుతారు. మీరు కూడా అలాగే చేసుకోండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో ఏందో మాకు కామెంట్ చేయండి. ఇలాగ చేసుకోవచ్చు, మంచిది, సింపులే. డైలీ ఎగ్స్ తింటున్నారు, ఇట్లా ఐరన్ విత్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. అలాగనే వేపుకోవాలా, దగ్గరుండి సన్నమంటలో వేపుకుంటూ మనకు దీన్ని శుభ్రంగా చేసుకోవాలా, మాటిపోకుండా చేసుకోవాలా. అడగకాలిపోకుండా బాగా శుభ్రంగా మనం దగ్గరుండి చేసుకుంటే ఆకు కొంచెంసేపే ఉడకదు, చాలాసేపు ఉడకబడలేదు మనకు. చూడండి, ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, బాగుంటుంది. మునగాకు బోండాలు కూడా వేసుకోవచ్చు, మునగాకు బోండా వేసుకోవచ్చు. ఇంకో వీడియోలో మేము మునగాకుతో బోండా ఎలా వేస్తారో మనకు చూపిస్తారు. ఆ రెసిపీ కూడా మనం చూస్తాము తొందరలో. ఆ రెసిపీ కూడా మనకు వీడియో చేసి చూపిస్తారంట. ఇది మనం నాటు మిరపకాయల పొడి వేసుకున్నాం కాబట్టి కారం లిమిట్గా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. మిరపకాయలు నాటు మిరపకాయలతో పొడి వాడుకుంటున్నాను కాబట్టి అంతా లిమిట్గా ఉంటుంది. ఇలాగ మనకు పొడిగా రావాలి. మన కోడిగుడ్డు పొరుటు ఎలా వస్తుందో అలాగే ఇది కూడా రావాలి. మనం అడుగుకుంటా చూసుకుంటాము దీన్ని, కిందిది పైకి పైది కిందికి మనం చేసుకోవాలి. ఇలాగా మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉన్నదో నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూసి చేసుకొని తిని ఎలా ఉన్నదో మాకు కూడా కామెంట్లో పెట్టండి. బాగుంటుందమ్మా, తినండమ్మా, ఇటవన్నీ తింటే మనకు ఆరోగ్యానికి మంచిదమ్మా. రెడీ అయిపోయిందండి, చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఇప్పుడు ఒక టేస్ట్ చేసి
ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ టేస్టీగా ఉంది. టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మునగాకుతో ఇట్లా డిఫరెంట్గా ఎగ్ వేసి చేయడం, అది ఆనియన్స్ మిడిల్లో క్రిస్పీగా ఉండడం ఇంకా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. రెస్టారెంట్లో వాటికి వెళ్ళి మనం ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ఫుడ్ తీసుకుంటాము, కానీ మన ఓన్గా మనమే ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ఫీల్ అనేది చాలా గుడ్ ఫీల్. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని మీరు లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని మేము కోరుతున్నాము. చూడండి, సూపర్ టేస్టీ రెసిపీ టుడే మునగాకు ఎగ్ ఫ్రై ఈజ్ స్పెషల్, అమేజింగ్ కూడా, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, వండర్ఫుల్. మీరు కూడా ఇలాగా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టండి. తక్కువ కారంతో, అంటే కారం అనిపించదు, చిన్నపిల్లలకు కూడా రైస్లో ఒట్టిగా కలిపి పెట్టవచ్చు. ఎందుకంటే కారం తక్కువ వేసుకుంటున్నాము, ఇక్కడ మసాలా అనేది యాడ్ చేయట్లేదు. సింపుల్ అండ్ టేస్టీ మెథడ్, త్వరగా కుక్ అవుతుంది, త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కూడా, పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. ఇలా ఎగ్స్ అంటే కొంతమందికి బాయిల్ చేసి పెడితే పిల్లలు తినరు, అలానే ఆమ్లెట్స్ తినరు పిల్లలు. ఇలాగానే మనం ట్రై చేసి ఇలా ప్రిపేర్ చేసి ఫుడ్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా తింటారు. ఐరన్, ప్రోటీను అన్నీ ఉన్నటువంటి ఫుడ్ అనేది మన పిల్లలకి మనం ఇస్తున్నాము, మన ఫ్యామిలీకి కూడా. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.